నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. నివురు కప్పిన నిప్పుల్లా సాధారణ కార్యకర్తలు ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల నెల్లూరు పెద్దారెడ్డి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. సీఎం జగన్ నిర్ణయం సరైనది కాదని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు వైసీపీలో అగ్నిపర్వతం ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం తన నెత్తిన తానే మట్టేసుకున్నట్లని జనం భావిస్తున్నారు. నెల్లూరు వైసీపీలో భారీ కుదుపు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాట మాత్రం చెప్పకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలతో కార్యకర్తలు రగిలిపోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యాలయం కూడా ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు రావటం లేదు. ఎవరు ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గోతి తానే తవ్వుకుంటున్నాడు అన్న భావన వైసీపీ కార్యకర్తలోకి వచ్చేసింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టేసి కేవలం సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మాటలకు విలువ ఇచ్చి ఎండీ ఖలీల్ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడం నెల్లూరు నగరంలో వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, కనీసం చర్చించకుండా తీసుకునే నిర్ణయాలు ఎటువైపుకు వెళ్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ కు అంత ప్రాధాన్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయనకే టికెట్టు నెల్లూరులో ఇవ్వచ్చు కదా, ఎందుకు నరసరావుపేటకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో వాక్ స్వాతంత్రం కూడా లేదా? ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వరా? వైసీపీ అంటే నియంతృత్వమా అనే పోకడలో వెళుతోందని, ఖలీల్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఎలా తీసుకుందో బహిర్గతం చేయాలని కార్యకర్తలు రగిలిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందే తప్ప వైసీపీకి వచ్చే ప్రయోజనం జీరో అని కార్యకర్తలు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నెల్లూరులో కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్కు వ్యతిరేకంగా ఉన్న వర్గం కొంతమేరకు ఆయన నరసరావుపేట ఎంపీగా పంపించారని కాస్త సంతృప్తి చెందిన అనేక మంది ఉద్దండులు పార్టీ కోసం పనిచేసిన వారు ఉంటే ఖలీల్కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖలీల్కు వైసీపీ టికెట్ ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గెలుపు నల్లేరు మీద నడకేనని టీడీపీ సంబరాలు చేసుకుంటుందని వైసీపీ ఆందోళన చెందుతుంది. సిటీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీడీపీ విజయానికి వైసీపీ పూలబాట పరిచిందని స్థానిక కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు నగరంలో రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నేతలు వాపోతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకపోనారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రకటించిన తర్వాత అప్పటి వరకు సిటీలో ఉన్న కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఒక్కరోజు కూడా సిటీలో ప్రచారం చేయలేదు. కేవలం అనిల్ కుమార్ యాదవ్కు వేమిరెడ్డికి ఉన్న మనస్పర్ధల వల్లే అనిల్ కుమార్ యాదవ్ ఆహ్వానించలేదు, వేమిరెడ్డి పర్యటన చేయలేదు. దీనికి తోడు అనిల్ కుమార్ యాదవ్కు వ్యతిరేకంగా ఉన్న మరో డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథులు వేమిరెడ్డితో టచ్లో ఉన్నారు. వేమిరెడ్డి సిటీలో జనసేనలో ఉన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి సిటీని మరింత బలిష్టం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం వేమిరెడ్డి అలకపోనాడని, కనీసం చెప్పకుండా సిటీ అభ్యర్థిని ఖరారు చేయటం భావ్యం కాదనే భావనలో ఉన్నారని, ఈ అలక ఏ పరిస్థితులకు దారితీస్తుంది అని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వేమిరెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన వెంటే నడిచేందుకు వైసీపీలో జిల్లా వ్యాప్తంగా మేజర్ వర్గం సంసిద్ధమవుతోంది. వేమిరెడ్డి నిర్ణయం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ టికెట్ మారుస్తారా లేదా ఖలీల్ను కొనసాగిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎలాంటి యూటర్న్ తీసుకుంటోందో వేచి చూడాల్సి ఉంది.